ఇక గతంలో గిది గిట్లాయే గది గట్లాయే అని ఒక్కొక్క ముచ్చట యాద్ చేసుకుంటా కళ్ళల్లోకి వెళ్ళి ఆనంద బాష్పాలు తీసిండాడు చంద్రబాబు. అసలు ఏం జరిగింది మరి గతంలో అంటే ఒకసారి ఇందాం పారి. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అవుతుంటే చంద్రబాబు నాయుడుకు మాత్రం ఒక్కటే గుర్తుకొస్తుందట. నువ్వులా గతమే గుర్తుకొస్తుందట. గతంలో ఆయనను ఏమన్నారు, ఆయన భార్య భువనేశ్వర్ని ఏమన్నారు, నన్నంటే అనేది నా భార్యను ఎందుకు అన్నారు, నా భార్యకు రాజకీయ రంగు ఎందుకు పూసిర్రు అని పాపం కుమిలి 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 ఏడ్చాయి. ఇక నేను ఇట్లాంటి చేతలు చేస్తే నేను అసెంబ్లీలో అడుగు పెట్టాను, ఒకవేళ నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే నేను అసెంబ్లీలో అడుగు పెడతా, అంతవరదాకా మాత్రం నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని ప్రమాణం చేసిండట. ఇక మరి ఈ రకంగా ఆయన బాధ పెట్టింది కాబట్టి ఆ గదమంతా ఇగో ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు పోయి ఇగో గుర్తు చేసుకుంటూ యాది చేసుకుంటూ వైసీపీ లీడర్ల బండారం అంతా బయట పెట్టి గిట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండ్రులా చంద్రబాబు నాయుడు అంటే చూడుర్రి. అన్నం పెట్టినోడు సున్నం పెట్టినోడు ఎప్పటికీ ఆదికి ఉంటాడు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్ని గెలిపించడం వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నాం. మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను. 8 + 1 9వసారి, అంటే 16 సభల్లో 16వ సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం. కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాల దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు, అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టమని మనతో మాట్లాడారు, మనకు చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్టసభ. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేసే పని, ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా